ఏది సత్యం, ఏది నిత్యం, మనము ఎటువైపు పయనించాలి, జీవిత పరమార్థము ఏది, ఐహికమైనటువంటి సుఖభోగములన్నీ విడిచిపెట్టేవే కదా అని సత్యమును తెలుసుకొని ఏది నిత్యమై సత్యమై ఉన్నదో ఆత్మతత్వాన్ని గ్రహించడమే సన్యాసం. అది సత్న్యాసం. మరి మోక్షము అంటే విడుదల. అంటే మనం ఇక్కడి నుంచి విడిచిపెట్టిపోవడం, పంజరంలో నుంచి హాయిగా వెళ్ళిపోతుంది చూడండి చిలక. పంజరం ఏది అంటే దేహమే పంజరం, చిలకే ఆత్మ. వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. మన అమ్మ నాన్న కూడా పార్వతీ పరమేశ్వరుడే. అందుచేతనే అఘోరము, అహింసాకరము, శివప్రకాశిని, అపాపకాశిని, పాపము లేకుండా చేస్తుంది, శాంత సుందర శరీరం, సత్యం శివం సుందరం, నీ దివ్య దేహం సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. నిన్ను అభిషేకించి అభిలషించి ఆశీర్వదించి, నిన్ను అభిషేకించి అభిలషించి ఆశీర్వదించి నన్ను సుఖపెట్టదవుగాక స్వామి. నన్ను అభిషేకం చేయించేటట్లు చెయ్యి, కోరిన కోరికలు నెరవేర్చేటట్టు చెయ్యి, నన్ను చక్కగా ఆశీర్వదించు స్వామి. ఓం యాతే రుద్రా శివాతను రఘోరా పాపకాశిని, రఘోరాపకాశిని, అఘోర అపాపకాశిని అని విడదీసుకోవాలి. అఘోర అపాపకాశిని. అపాపకాశిని అంటే పాపము అనేటువంటి ప్రకాశము లేనిది, అంటే పాపము లేనిది అని అర్థం. పాపకాశిని పాపకాశిని కాదు, అఘోరాపకాశిని అనాలి. ఓం యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని. అఘోరుడవు, అఘోర అంటే హింస లేనటువంటిది, ఘోరము లేనటువంటిది, హింస లేనటువంటిది. అపాపకాశిని, పాప ప్రకాశము లేనటువంటిది అని అర్థం. తయా నస్తను వాశంతమయా. శంతమయ అంటే శాంతం. నీ తనువు చేత, నీ తనువును పూజించి, నీకై అభిలషించి, నీవు మమ్ము అభిషేకించి అభిలషించి ఆశీర్వదించి సుఖపెట్టు తండ్రి మహానుభావ. ఈ దివ్యమైనటువంటి విశేషంతో రుద్రోవా ఏష యదగ్ని అనంటారు శృతిలో. రుద్రోవా ఏష యదగ్ని అంటే రుద్రుడు అగ్నిస్వరూపుడు. అందుచేతనే శివలింగం అగ్నికణంతో ఉంటుంది, అభిషేకం చేసేది అందుకనే. ఈశ్వర శరీరం ఆగ్రహము ఉన్నది, అనుగ్రహము ఉన్నది. ఆగ్రహం కలిగింది కనుకనే అసలు శివలింగ ఉద్భవించింది.